శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వర్షాలు లేకపోతే క్లౌడ్స్ పాస్ చేసి రెయిన్ కూడా మనం ఆర్టిఫిషియల్ రెయిన్స్ కూడా క్రియేట్ చేయటం చూస్తున్నాము. అంటే ఇది కూడా టెక్నాలజీనే అంటారు. దిస్ ఇస్ టెక్నాలజీ అంతే. ఇది టెక్నాలజీ, దట్స్ నాట్ సైన్స్. అది సనాతన ధర్మంలో ఎంత ఇదనంటే మీరు విశ్వంలో మీరు ఏవైనా సరే చేయవచ్చు. మీరు ఏవైనా సరే చేయవచ్చు. మీ శరీరంలో ఆకాశాన్ని గనక మీరు కంట్రోల్ చేశారు, స్పేస్ని కంట్రోల్ చేశారంటే మీరు ఉన్నట్టుండి చేయమంత అయిపోవచ్చు. ఆకాశం అనేటువంటి దాని మీరు ఎక్కువ పెంచేసేసారని చెప్పేసి అంటే ఎంత పెద్ద శరీరాన్ని అయినా పెట్టచ్చు. అది మనకి ఆంజనేయ స్వామి హనుమంతుడి గురించి మనం విన్నాం. లంకలోకి వెళ్ళేటప్పుడు ఆయన చేయమంత అయిపోయాడని, సూర్యుడిని మింగేసేంత పెద్దవాడు అయిపోయాడు అనేటువంటిది. అనిమ అంటారా, మహిమ, లఘిమ అంటే ఒక పేపర్ అంత వెయిట్ అయిపోతాడు. లఘిమ అట్లా లంకని ఇచ్చేసేటప్పుడు అష్టసిద్ధులు తెలుసు ఆయనకి. ఇది సైన్స్ అంటది. అంటే యూనివర్స్ యొక్క ప్రవర్తనని అర్థం చేసుకొని, యూనివర్స్లోని ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకొని దానిని కంట్రోల్ చేయటం ఎలాగనేటువంటిది తెలిసినటువంటిది సైన్స్. అయితే అలాగని అందరికీ చెప్పరు దాన్ని. ఎందుకంటే రియల్ సైన్స్ అనేటువంటిది, నిజమైనటువంటి సైన్స్ అనేటువంటిది అదే పులిహార పొట్లాలాగా అందరికీ పంచిపెట్టకూడదు. వాళ్ళు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఏంటంటే టోటల్ కమర్షియల్. ఇప్పుడు ఇంటర్నెట్ పెట్టారమ్మా, అందరి చేతులకు ఇచ్చేసారు. అది ఏమో జరుగుతుందో అందరికీ తెలిసిందే. అది దానివల్ల ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడాను వాడి బిజినెస్ 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 బిజినెస్. దానివల్ల ఏం పాడవుతుందో వాడికి అనవసరం. తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వచ్చి దీనికి ఏదో చేయాలని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. అంటే వాళ్ళు ఫాలో అయ్యిందే ఆ తెలివి తక్కువ గ్రంథం నుంచి వచ్చున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు అట్లాగనే వెళ్ళిపోయారు వాళ్ళు. సరే మన తెలుగు తక్కువ వాళ్ళగా ఉంటే వీళ్ళ తెలివి, కనీసం వీళ్ళ తెలివి నాశనం చేయాలని చెప్పేసి అని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒకప్పుడు నాశనం చేసేసారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా గొప్పది. ఎంత గొప్పది అని చెప్పేసి అంటే మనకి 4 ఆశ్రమాలు ఉంటాయమ్మా. ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమం. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం. ఈ ఫస్ట్ ఉండేటువంటి ఏదైతే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే సమస్త జ్ఞానం నేర్పిస్తారు. అంటే 4 ధర్మాలు నేర్పిస్తారు. సింపుల్గా చెప్పాలంటే వేదాలు కానివ్వండి, 4 ధర్మాల్లోనే సమస్తం వస్తాయి. ఒకటి సృష్టి ధర్మం గురించి చెప్తారు. మీకు సృష్టి ధర్మంలోనే టోటల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్పేస్ సైన్స్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ప్రతిదీ కూడా అందులో వచ్చేసేస్తుంది, ఈవెన్ మెడికల్ కూడా. ఇది అయిపోయిన తర్వాత సమాజ ధర్మం నేర్పిస్తారు. ఈ సమాజంలో ఎలా ఉండాలి ఏంటి అంటే పాలిటిక్స్ అనేటువంటివి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత మానవ ధర్మం, అసలు నువ్వు ఎలా ఉండాలి, నీ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఏంటి, ఇవి నేర్పిస్తారు. ఫైనల్గా వచ్చేసేటప్పటికి ఏంటంటే స్వధర్మం. ఇవన్నీ నేర్చుకున్నావు, ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలనుకుంటే, ఏం చేయాలనుకుంటే నువ్వు ఉండు, నీ స్వధర్మం. స్వధర్మం అంటే ఇంకోటి చెప్తే చేసేటువంటిది కాదు. నాకు ఏది అనిపిస్తే నేను అది చేయటం, తనకి ఏది అనిపిస్తే దాన్నే చేయటం. ఇప్పుడు ఇంత ట్రైన్డ్ పర్సన్ని ఇవన్నీ కూడా నేర్పించి సమాజంలోకి పంపిస్తే వాడు ఎంత గొప్పగా ఉంటాడన్నమాట. వీడికి అన్నీ తెలుసు. మళ్ళీ దీనిని ఈ సిస్టంలోనే మనకి చాతుర్వర్ణం అనేటువంటి తీసుకొని వస్తాం. 4 వర్ణాలు అనేటువంటి, అది కులాలు కాదు, మతాలు కాదు, 4 వర్ణాలు. అది కంపల్సరీ ఉండాలి. ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజ్యం అలా ఉండాలని అంటే 4 వర్ణాలు ఉండాలి. 4 వర్ణాలు. సపోజ్ మన బాడీయే ఉందమ్మా, అది ఈ కాళ్ళు లేనిదే నేను అక్కడి నుంచి ఇక్కడ రాలేను కదా. మన ఎంత బాడీ ఏదున్నా కానివ్వండి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఈ బాడీ వెళ్ళాలి, ఏదైనా పని చేయాలి, ఇంకోటి చేయాలన్నా సరే. సో కాళ్ళు చాలా ఇంపార్టెంట్. అట్లనే నా యొక్క ఈ పార్ట్ ఉంది, జీర్ణ వ్యవస్థ, సమస్తం హార్ట్, లంగ్స్ మొత్తం అంతా. ఇది ఏంటి అని అంటే టోటల్ ఫీడింగ్ తీసుకోవటము, దాన్ని ప్రాసెస్ చేయటము, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా పోషణ అందించడం అనేటువంటిది లేకపోతే మళ్ళీ అది కూడా వేస్ట్. అది నేను ఏదైనా కానీ కొట్టాలి, లేదంటే నరకాలి, లేదంటే చేయాలి, చూన్ చేయాలని చెప్పేసి నాకు ఇవే అవసరం నా బాడీకి. అసలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏది ఎలా పని చేయాలి, ఇదిగో దీన్ని చూడు, అది రుచి, నాలుగుదో టేస్ట్ చూడు, లేదంటే మంచి స్మెల్ ఉంది, ఇది బాగుంది అని చెప్పేసి వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే బ్రెయిన్ ఇది ఉండాలి. చేతులు ఉండాలి, డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఉదరం అనేటువంటి ఉండాలి, కాళ్ళు ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా కానీ మీరు ఫలానా దాన్ని నేను ద్వేషిస్తాను, ఫలానా దాన్ని ఎక్కువ చూస్తాను, ఫలానా దాన్ని ప్రేమిస్తానని చెప్పేసి నన్ను అనగలరా? లేదు కదా మరి. సో మన బాడీకి ఇవి కావాలంటే ఒక రాజ్యము గొప్పగా ఉండాలన్నా కానీ కావాలి. అంటే అటువంటి ఒక మేధాశక్తి కలిగిన వాళ్ళు కావాలి.
అటువంటి రాజ్యాన్ని కాపాడేటువంటి క్షత్రియులు కావాలి, వైశ్యతత్వం అనేటువంటిది కావాలంటే బయట నుంచి ఇక్కడ ఎవరికి ఏం కావాలో ఆ నీడ్స్ని చేయటము, వీళ్ళు చేసినటువంటి దాన్ని బయటికి పంపించటము, ఒక ఫైనాన్స్ పరంగా కానివ్వండి, భోజనం పరంగా ప్రతి ఒక్కటి కూడా చూసేటువంటి వైశ్యులు అనేటువంటి వాళ్ళు కావాలి. అసలు వీళ్ళందరికీ కూడాను కావాల్సిన కర్షక కార్మికులు అనేటువంటి వాళ్ళు, అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, కొండలు తయారు చేసేవాళ్ళు కావచ్చు, ఇది కావాలి. ఆ రాజ్యంలో ఫలానా వాళ్ళు తగ్గారు అని చెప్పేసి అన్నప్పుడు ఈ రాజ్యము ఆ వస్తువు కోసం వేరే రాజ్యం మీద ఆధారపడాల్సి వచ్చింది. సో ఇప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే శూద్రులు ఉండాలి, వాళ్ళు చేసినటువంటి ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేయడం అనేటువంటిది కానీ అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళకి ఏదైనా కావాలి, మా సంస్థానికి కావాల్సినటువంటి తీసుకొచ్చేటువంటి వైశ్యతత్వం అనేటువంటిది ఉండాలి. ఆ రాజ్యంలో సుభిక్షంగా ఉండాలి, ఆ రాజ్యాన్ని కాపాడేటువంటి క్షత్రియులు అనేటువంటి వాళ్ళు కావాలి. అసలు వీళ్ళందరికీ కూడా గొప్ప సలహా అనేటువంటిది, ఎప్పుడు ఏం జరిగింది, ఇగో ఫలానా జబ్బు చేసింది, ఫలానా రోగాలు అనేటువంటి వస్తున్నాయి, ఇవి చేయాలా, లేదంటే ఈ టైంలో ఇచ్చేయాలా, ఫలానా అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి మేధావులు అంటే బ్రాహ్మణ తత్వం ఉన్న వాళ్ళు కూడా కావాలి. సో ఈ 4 వర్ణాలు అనేటువంటివి ఏ రాజ్యం అయితే పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉంచుతుందో ఆ రాజ్యం గొప్పదవుతుంది. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యం కూడా ఈ చాతుర్వర్ణాన్ని పాటించేది. రైట్ సార్. అంటే కాబట్టి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 జీడిపిలోకి ఉండేది ఒకప్పుడు, ప్రతి దాంట్లో కూడా. అందుకని విశ్వగురువు అంటే ఈ సీక్రెట్స్ తెలుసు కాబట్టి ఇది ఇంకోటి తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ పాయింట్, మనం అన్నట్టుగా ఈ ఎడారి ప్రాంతాల వాళ్ళకి ఇది తెలుసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇలాంటివి ఇది మనం భూమి మీద ఉండి వీటిని సృష్టించినవి కావు. ఇవి ఎవడో ఆలోచించేసేసి ఏదో రాసేసాడు చాతుర్వర్ణాలు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది కాదు. ఇది సృష్టి ధర్మం. ఇది అంటే సృష్టి అంటే సాక్షాత్తు ఇదే ధర్మము, ఇవే చాతుర్వర్ణాలు. మిగతా మన భూమి లాంటి గ్రహాల్లో కూడా సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడ చెప్పింది కాదు. అయితే వాటిని ట్రాన్స్ తోటి తీసుకుంటారు. అంటారు ట్రాన్స్ తోటి ఏంటంటే ఇవన్నీ నమ్మచ్చా అని చెప్పేసి అంటారు. నేను చెప్తాను 100% మీకు మీ చేత అనిపిస్తాను, అవునండి కరెక్టే కదండి అంటారు. మీరే కరెక్టే కదంటారు. నేను అదే అంటాను, పరమాత్మతో మీరు మాట్లాడచ్చు 100% విత్ కాన్ఫిడెన్స్తో మాట్లాడచ్చు మీరు. అది చెప్పింది కూడా మన సనాతన ధర్మం. అంతేగానివ్వండి వీళ్ళగా గుండెలు బాదుకుంటూ దేవుడా 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 అని చెప్పేసి అంటే ఇది ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లాడు ఉన్నాడు, 2 రోజుల పిల్లాడు వాడిని చీమ కొట్టిందంటే ఏడుస్తాడు, కడుపు పడిపోయినా ఏడుస్తాడు, ఏదైనా ఏడవడం తప్ప వాడికి ఇంకేం చేత కదా, వాడికి ఏం జరిగిందో వాడికే తెలియదు, వాడు చెప్పుకోలేడు. పెద్ద అయిన తర్వాత కడుపు నొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుంటాం, జలుబు చేసింది, జలుబుకి ట్యాబ్లెట్ వేసుకుంటాం, ప్రతిదానికి మనం వేసుకుంటాం. సో అంతటి జ్ఞానం ఉన్నటువంటి సనాతన ధర్మం, దేనికి ఏం చేయాలో తెలిసినటువంటి